ప్రభునందు ప్రియులారా, పరలోకమందున్న దేవుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ఘనుడో తనను గూర్చి తాను పాత నిబంధనలో పరిచయం చేసుకోవటం అనేక సందర్భాలలో అనేక మంది భక్తుల ద్వారా వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడా, దేవుడు ఇంత ఘనుడా, ఎంత ఉన్నతమైన వాడా అని ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యంతో పాటు ఎంత గొప్పవాడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, ఆయన యొద్దకు మనం వచ్చినందుకు నిజంగా మన జీవితం ధన్యమైంది అని మనం ఆనందపడాలి. అయితే అంత ఉన్నతమైన ఘనుడైనటువంటి ఆయనను మన యొద్దకు మనం ఆహ్వానించాలి. అంత గొప్పవాడు, అంత ఉన్నతమైన స్థలములో నివసించువాడైనటువంటి దేవుడు ఆయన మన యొద్దకు వచ్చి మనతో కూడా ఆయన ఉండాలి అని అంటే, ఆయన నివసించాలి అని అంటే సాధ్యమయ్యేదా అని ఒకవేళ మీరంటే సాధ్యం కానిది కాదు అని మాత్రం ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్కు ముందు రాజకీయ నాయకులు మన ప్రాంతాలకు వస్తారు, మన వీధుల్లోనికి వస్తారు, చివరికి మన ఇంటికి కూడా వస్తారు, కూర్చుంటారు, కాసేపు భోజనం పెడితే భోజనం కూడా తింటారు. దాన్ని ఎంత పెద్ద వార్తగా పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ ప్రకటిస్తారో మనకు తెలియంది కాదు. అలానే ఆయన ఎంతసేపు ఉన్నాడు అని అంటే ఒక 5 నిమిషాలు ఉంటాడేమో. ఎన్ని మార్లు మనతో కలిసి భోజనం చేస్తాడంటే ఒక మారు చేస్తాడేమో. అది కూడా కడుపు నిండా తింటాడంటే కడుపు నిండా తినడం కోసం కాదు, కానీ ఫోటో కోసం మాత్రమే ఆయన మనతో కలిసి కూర్చుండి భోజనానికి చేస్తాడు. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా పోటీ చేసే ఒక వ్యక్తి మన యొద్దకు రావడం అది గొప్ప భాగ్యం అని అనుకుంటున్నప్పుడు, ఆనందపడుతున్నప్పుడు, ఆయన వచ్చిన రోజు, మన ఇంట్లో కూర్చున్న రోజు, మనతో కలిసి నీళ్లు తాగుతున్నప్పుడు, టీ తాగుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ప్రతి క్షణాన్ని కూడా ఫోటోలలో, వీడియోస్లలో బంధించి వాటన్నిటినీ కూడా తీపి జ్ఞాపకాలుగా భద్రం చేసుకుంటాం మనం. వాటిని అవసరమైతే పెద్దగా చేసి ఇంట్లో పెట్టుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ, ఏమండి ఆయన మా ఇంటికి వచ్చాడు, మాతో కలిసి ఆయన టీ తాగాడు, మాతో కలిసి భోజనం చేశాడు, మా ఇంట్లో సుమారుగా ఒక 5 నిమిషాలు లేదా ఒక అరగంట సేపు మా ఇంట్లో ఉన్నాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది ఒక ప్రధాని క్యాండిడేట్ లేదా ఒక ప్రధానికి వ్యక్తి ఆయన రావడం అది ఇంకెంత భాగ్యంగా మనం ఎంచుకుంటాం. అమెరికా ప్రెసిడెంట్, అది జరిగే పనైనా మనకు అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ భూమి మీద వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరినీ మనం చాలా గొప్పవాళ్ళుగా మనం ఎంచుతున్నాం. కానీ వీళ్ళెవరూ కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. వచ్చిన 1-2 నిమిషాలు మాత్రమే. అది కూడా వాళ్ళ స్వార్థం కోసం వస్తారు తప్ప మనల్ని ప్రేమించి వస్తారా అంటే మాత్రం అది పెద్ద ప్రశ్న, పెద్ద సందేహం అది మనకు. కానీ లోకాలను కలగజేసినటువంటి దేవుడు, ఆయనకి ఎవరు సాటి, ఆయనకి ఎవరు సమము, ఆయన సామర్థ్యంలో సమానమైన వారెవరు, ఆయన పరిశుద్ధతలో సమానమైన వారెవరు, ఆయన శక్తిలో సమానమైన వారెవరు, అసలు దేవుడితో సమానులు అని ఎవరిని మనం పోల్చగలమంటారు? కానీ అంత గొప్పవాడైన, అంత ఉన్నతుడైన ఆ దేవుడు మన యొద్దకు రావడానికి, మనతో కలిసి జీవించటానికి ఆయన ఇష్టపడుతున్నాడట. మీకు అర్థమైందా ఈ మాట? నేను చెప్పింది నిజం. ఆ దేవుడు మన యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు.
ఆయన మనతో కలిసి నివసించటానికి, ఏదో కలిసి ఒక పూట భోజనం చేసిపోవడానికి కాదు, ఏదో టీ తాగి వెళ్ళిపోవడానికి కాదు, లేదా ఏదో ఫోటోకు స్టిల్ ఇచ్చి వెళ్ళిపోవడం కోసం కాదంట. ఆయన పూర్తిగా ఆయన మనతో కలిసి నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడట. అయితే ఆయన మనతో కలిసి మనతో నివసించాలి అని అంటే మనకు ఉండవలసిన అర్హత ఏంటంటే ఇల్లు కాదు, మనకు ఉండవలసిన అర్హత డబ్బు కాదు, అధికారం కాదు, పలుకుబడి కాదు, అందం కాదు, ఆస్తులు కాదు. మనకు ఉండవలసిన అర్హత ఏంటో యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి, అందరూ తీయండి. వీలైతే అందరూ కూడా చక్కగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 57:15 వచనంలో మహాగణుడు, నేను చదువుతున్నాను, ఇప్పుడు మీరు ఆగిపోండి. మహాగణుడును అన్నాడు, చూసారా? గణుడు కాదు, ఆయన మహాగణుడు. గణుడు అంటేనే చాలా గొప్పవాడు. మహాగణుడు అని అంటే ఇంకా ఆయన కంటే గొప్పవాడు లేడు అని అర్థం. మహాగణుడు మొదటగా. రెండో మాటగా ఏమన్నాడు అంటే ఆయన మహోన్నతుడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన అంత ఎత్తులో ఉండేవాడు ఇంకెవడు లేరు అని అర్థం. దేవుడు ఘనత విషయంలో గొప్పవాడు, అలానే ఆయనంత ఎత్తులో, ఆయనంత ఉన్నతమైన స్థానంలో ఉండగలిగినటువంటి వ్యక్తి కూడా అసలు ఎవ్వరూ లేరు. మరి అంత మహాగణుడు, అంతటి మహోన్నతుడైనటువంటి దేవుడు తర్వాత మాటల్లో ఆయన పరిశుద్ధుడు అన్న పదాన్ని ఉపయోగించాడు, చూసారా? అవును, పరిశుద్ధతకు మారుపేరు దేవుడు. ఆయన పరిశుద్ధుడు అండి. ఆయనలో ఎక్కడా కూడా పాపం అనేది ఉండదు, లేదు, ఉండకూడదు కూడా. దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయనే స్వయంగా చెప్పిన మాట తెలుసు కదా, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. దేవుడంటేనే పరిశుద్ధుడు, దేవుడంటే పవిత్రుడు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇచ్చిన మాటలు కూడా పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. అందుకే మన చేతిలో ఉన్న ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఎందుకు దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నాము అని అంటే పరిశుద్ధునిది కనుక. ఇది ఎవరిది? నీది కాదు, నాది కాదు, మన మంత్రిది కాదు, ప్రధానిది కాదు, అమెరికా ప్రెసిడెంట్ది కాదు. ఎవరిది ఇది? దేవునిది, పరిశుద్ధుడిది. అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యాట్రిబ్యూట్స్ అంటాడు. దేవుని యొక్క లక్షణాలలో, దేవునికి ఉన్న స్వభావంలో ఒకటేంటంటే పవిత్రత, పరిశుద్ధత. ఆయనలో నువ్వు ఎంత వెతుకు, ఎక్కడ ఆయనలో మనకు పాపం కనబడదు. ఆయన్ని ఎంతమంది వెతకనివ్వండి, ఆయనలో ఎక్కడ చిన్ని మచ్చ మరక, అంటే దేవుణ్ణి నిందించగలిగిన, దేవుణ్ణి తప్పు పట్టగలిగిన వ్యక్తి అసలు కనబడడు మనకు. ఎందుకంటే మనిషికి దొరికే అంత అమాయకుడు, అంత బలహీనుడైతే దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? దేవుడండి ఆయన. ఆయన గురించి సరిగ్గా అర్థం కాలేదు సమాజానికి. అందుకే చూడండి, ప్రపంచంలో దేవుని పేరుతో జరుగుతున్న వ్యాపారం, దేవుని పేరుతో జరుగుతున్న మోసాలు, దేవుని ముసుగులో జరుగుతున్న అన్యాయాలు ప్రపంచంలో ఏ విషయంలో కూడా జరగవు. ఎందుకంటే ఈ ప్రపంచానికి అర్థమైపోయింది, వీళ్ళకి ఎవరికి దేవుడి గురించి సరిగ్గా తెలియదు. కనుక ఈ సమాజంలో మనుషులను మోసం చేయాలంటే దేవుని పేరుతోనే, అన్యాయం చేయాలంటే దేవుని పేరుతోనే, దోచుకోవాలంటే దేవుని పేరుతోనే, మంచి వ్యాపారం చేసుకోవాలంటే దేవుడి పేరుతోనే. ఎందుకు దేవుడు దేవుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇవన్నీ అంటే ఈ సమాజానికి దేవుడి గురించిన సరైన అవగాహన లేదు. ఇది 100కి 100 నిజం. అందుకే దేవుని కూర్చిన సరైన అవగాహన ఎప్పుడైతే ఉండదో, ఎక్కడైతే ఉండదో అక్కడ భయంకరమైన మూఢ ఆచారాలు పుట్టుకొస్తాయి, మూఢ నమ్మకాలు పుట్టుకొస్తాయి, మూఢ ఆచారాలు పుట్టుకొస్తాయి. అక్కడే
సమాజాన్ని దోచుకోవటం ప్రారంభిస్తారు. ఇంకొక మాట చెప్తాను, అక్కడ అసలు అభివృద్ధి అనేదే ఉండదు. అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది? విజ్ఞానం ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది, జ్ఞానం ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది. జ్ఞానం లేనప్పుడు, అక్కడ విజ్ఞానం లేనప్పుడు, విద్య లేనప్పుడు అక్కడ కంప్లీట్గా ఏంటంటే ఇక మూఢత్వము, మూఢాచారాలు అనేవి ఎక్కువగా కనబడతాయి. మూఢత్వంతో లేదా మూఢనమ్మకాలతో, మూఢ ఆచారాలతో ఉన్న ప్రాంతాలు అవి ఎప్పుడు వెనకబడే ఉంటాయి తప్ప అవి ఎప్పుడు కూడా డెవలప్ అవ్వవు. కారణం దేవుడు అర్థం కాకపోవటం. దేవుడుకున్న క్యారెక్టర్స్లో, దేవుడుకున్నటువంటి లక్షణాలలో ఒకటి ఏంటంటే పరిశుద్ధత. ఓకే రైట్. దేవుడు ఆయన పరిశుద్ధుడు. మొదటగా ఏమన్నాడంటే ఆయన మహాగణుడు, 2 మహోన్నతుడు, 3 పరిశుద్ధుడు, 4 నిత్య నివాసి అన్నాడు. చూసారా? ఇది కూడా ఏంటంటే ఇది కూడా ఒక గొప్ప లక్షణం. దేవుడుకున్నటువంటి లక్షణాలలో ఇది ఒకటి ఏంటంటే దేవుడు నిత్య నివాసి, దేవుడు నిత్యుడు. దేవుడు అంటేనే నిత్యుడు. బాగా వినండి, ఎందుకంటే మన వాళ్ళకు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు అని నువ్వు అంటున్నావంటే ఆయన నిత్యుడు. ఆయనను ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాదు ఆయన. అసలు దేవుడు అనే మాటకు అర్థం, ఇంకొక మాట అర్థమైనది స్వయంభవుడు. అంటే స్వయంభవుడు అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా స్వయంగా ఉన్నవాడు. తనకు తానుగా స్వయంగా ఉన్నవాడును దేవుడు అని అంటాం. తనకు తానుగా స్వయంగా ఉన్నాడు స్వయంభవుడు అంటే ఆయన నిత్యుడు అంటాం. ఇక్కడ దేవుడు నిత్యుడు, ఆయన మధ్యలో వచ్చినవాడు కాదు. సృష్టికి ముందుంటాడు, సృష్టి పోయిన తర్వాత కూడా ఉంటాడు. ఆయనకంటూ ఆది ఉండదు, ఆయనకంటూ అంతము ఉండదు, ఆయనకంటూ ప్రారంభం ఉండదు, ఆయనకు ముగింపు ఉండదు. కారణం ఆయన నిత్యుడు గనుక. ఓకే, దేవుడు అంటే నిత్యుడు. మహాగణుడు అన్నాడు, మహోన్నతుడు అన్నాడు, పరిశుద్ధుడు అన్నాడు, నిత్యుడు అన్నాడు. ఇవన్నీ చెప్పి, ఇవన్నీ ఎందుకు చెప్పావా అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు విన్నప్పుడు ఆయన స్థాయి ఏంటో మీకు అర్థమవుతుంది కదా. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో మీకు అర్థమవుతుంది. అంత గొప్పవాడు, అంత ఉన్నతమైనటువంటి ఆ దేవుడు తర్వాత మాటలో ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను, ఆ పదం చూసారా? నేను ఇంత గొప్పవాడను అయినను, అవును నేను నిజంగానే గనుడను, మహాగణుడను, నేను నిజంగానే మహోన్నతుడను, నేను 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 పరిశుద్ధుడను, నేను నిత్యుడను, అయినప్పటికీ కూడా, అది అయినను అంటే అయినప్పటికీ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అది వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎంత గొప్పవాడను అయినా నేను వస్తాను. అప్పుడప్పుడు చూడండి, ఎవరినైనా రమ్మంటే, పెద్దవాళ్ళను గొప్పవాళ్ళు రండి అన్నప్పుడు వెంటనే మళ్ళీ రండి అని అంటారు. వెంటనే రమ్మన్న వాళ్ళు ఒక మాట అంటారు, అయినా మీరు ఎప్పుడు వస్తారులేండి మా ఇంటికి, అయినా మీరు ఎప్పుడు వస్తారులేండి, ఎందుకంటే మీరు చాలా పెద్దోళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా బిజీగా ఉంటారు, అయినా మీరు వస్తే మా ఇంట్లో మీరు ఏమి ఉండగలరులేండి, ఎందుకంటే మీ స్థాయి చాలా గొప్పది అని మాట్లాడతాం. చూసారా? మరి దేవుడు ఆయన ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు, అంత స్థాయిలో ఉన్నతమైన వాడు. ఆయన అంటున్నాడు, నేను అంత గొప్పవాడను అయినప్పటికీ కూడా వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అన్నాడు. అంటే ఆయన మన మధ్యలోనికి రావటానికి, ఆయన మనతో ఉండడానికి, మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో నివసించాలి అని అంటే మనకు ఉండవలసినటువంటి 2 గొప్ప లక్షణాలు అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, 1 నీ ఇల్లు కాదు, 2 నీ అధికారం కాదు, 3 నీ అందం కాదు, 4 నీ వెనకున్న ఆస్తిపాస్తులు కాదు. ఇవన్నీ నాకెందుకు, నేను వచ్చి నీతో ఉండాలి, నేను మీతో నివసించాలి అని అంటే మీకు ఉండవలసిన 2 క్యారెక్టర్స్ అవి ఏమన్నాడు అంటే, 1 వినయము అన్నాడు, 2 దీన మనసు అన్నాడు.
వినయము, దీన మనస్సు, ఇవి రెండు ఎవరిలో ఉంటాయో, ఏమండి ఈ రెండు రెండు ఒకటి కాదు, రెండు ఎవరిలో ఉంటాయో వారి యొద్ద నేను నివసించుచున్నాను అన్నాడా? కరెక్ట్ చెప్పాడు. నేను వారి యొద్ద నివసించుచున్నాను అంటే దేవుడు మన యొద్దకు, మన ఇంటికి రావాలి, మన కుటుంబంలోనికి దేవుడు రావాలి అంటే మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఉండవలసినటువంటి రెండు లక్షణాలు. ఒకటి, మన కుటుంబంలో అందరికీ వినయం ఉండాలి. రెండు ఏముండాలి? దీన మనసు ఉండాలి. లేదు దేవుడు నాతో ఉండాలి, దేవుడు నాతో ఆయన నివసించాలి భార్యాభర్తలుగా అని మీరు అనుకుంటే, భార్యాభర్తలుగా మీకు ఉండవలసినటువంటి రెండు గొప్ప లక్షణాలు ఏంటంటే వినయం ఒకటి, దీన మనసు ఒకటి. ఈ రెండు మీకుంటే మిమ్ములను దేవుడిని మీ యొద్దకు రాకుండగా ఎవ్వడూ ఆపలేడు. దేవుడు దిగిపోతాడు అంతే. దేవుడు ఆయన డిసైడ్ అయిపోతాడు మీ మధ్యకు రావాలి, మీతో ఉండాలి అని ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే ఏమంటే దేవుడే స్వయంగా ఒక మాట అన్నాడు అని అంటే ఇంకా మనం నమ్మవలసిందే తప్ప ఏ మాత్రం కూడా మనం అనుమానించి సందేహించవలసిన అవసరత అస్సలు వద్దు. దేవుడి మాటలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు ఎక్కడైనా చరిత్రలో మాట ఇచ్చి తప్పినట్లుగా, చేస్తానని చేయనట్లు, ఇస్తానని ఇవ్వనట్లు, వస్తానని రానట్లు, అలాంటివి ఏమైనా మీకు తెలుసా? బైబిల్లో ఎక్కడైనా దేవుడు అలా చేసినట్లుగా లేదు కదా. అలాంటప్పుడు దేవుడే స్వయంగా మాట ఇచ్చాడు, నేను మీ మధ్యకు వస్తాను, నేను మీతో ఉంటాను, నేను మీతో నివసిస్తాను. అయితే నేను మీ మధ్యకు రావాలి, నేను మీతో నివసించాలంటే రెండు కండిషన్లు. ఒకటి ఏంటంటే మీలో వినయం కనబడాలి నాకు, రెండు మీలో నాకు దీన మనసు కనబడాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే అసలు వినయం అంటే ఏంటి, దీన మనసు అంటే ఏంటి? వినయము అనే మాటకు అర్థం ఏంటి, దీన మనసు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ఈ రెండింటికి అర్థం మనకు తెలిస్తే అసలు అవి రెండు ఉన్నాయా, పోనీ ఒకటే ఉందా? అసలు మనం ఏమనుకుంటున్నాం వాటి గురించి? వినయము సరే, ఈ మాట ఇలా ఉంచి ఇంకొక మాట కూడా చూద్దాం. దీన్ని సపోర్టింగ్ రెఫరెన్స్ మరొకటి చూపిస్తాను. 66 అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అదే యెషయా గ్రంథం 66 2వ వచనంలో, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వెంటనే తర్వాత 2వ భాగంలో, ఎవడు దీనుడై, ఆ మాట చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని అంటే, అయ్యా లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది మనుషులలో నీవు నన్ను దృష్టిస్తావా? నీవు నన్ను చూస్తావా? అవును, నేను ఎన్ని చూస్తాను. ఎన్ని కోట్ల మంది ప్రజానికము ఉన్నప్పటికీ వారిలో ఒకడుగా నువ్వు ఎక్కడున్నా నీలో ఆ దీన మనసు అనేది ఉంటే ఖచ్చితంగా నా దృష్టి నీ మీదనే పడుతుంది. నీకు ధనం ఉంటే పడదు నా దృష్టి. నా దృష్టి నీ మీద పడాలి అంటే నీకు ధనం ఉంటే పడదు, నీ ఆస్తిని బట్టి పడదు నా దృష్టి, నీ వెనుకున్న బంగారాన్ని బట్టి నిన్ను చూడను. మనుషుల దృష్టి పడుతుందేమో, ఇల్లు కట్టావా మనుషులు దృష్టి పడుతుంది, బాగా కట్టాడు రా, బాగా సంపాదించావా మనుషుల దృష్టి నీ మీద పడుతుందేమో, భూములు కొన్నావా మనుషుల దృష్టి నీ మీద పడుతుందేమో, అందంగా ఉన్నావా అందరూ దృష్టి నీ మీద పడుతుందేమో. కానీ దేవుని దృష్టి పడదు. దేవుని దృష్టి పడాలి అనంటే, దేవుని చూపులు నీ మీద పడాలి అనంటే నీలో ఉండవలసింది దీన మనసు అన్నాడు. అది అక్కడ దీన మనసు కలిగి దీనుడై నలిగిన హృదయము గలవాణ్ణినే నేను దృష్టిస్తాను, నేను చూస్తాను అన్నాడు. సరేలేండి, ఒక విషయం మన క్లారిటీ ఏంటంటే ఆయన చాలా గొప్పవాడు, అయినప్పటికీ కూడా నేను మీ మధ్యకు వస్తాను, మీతో నివసిస్తాను అన్నాడు. అయితే ఆయన మన యొద్దకు వచ్చి మనతో నివసించడానికి 2 కండిషన్లు పెట్టాడు. ఒకటి ఏమన్నాడు అని అంటే మీలో వినయం ఉండాలిరా అన్నాడు. రెండోది ఏమన్నాడు? దీన మనసు కలిగి ఉండాలి అన్నాడు. ఇప్పుడు అందులో మొదటిది ఏంటంటే వినయం. వినయం అంటే ఏంటి దేవా, వినయం అంటే ఏంటయ్యా అని ఆయన అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, వినయం అనేటువంటి మాటకు అర్థం, వినయం అనే మాటకు అర్థం ఏంటంటే గర్వము లేనటువంటి స్థితి. వినయము అంటే
ఏ మాత్రము కూడా గర్వించని, ఏ మాత్రం కూడా గర్వము లేనటువంటి ఆ స్థితిని ఏమంటాము అంటే వినయం అంటాం. అంటే గర్వము లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మనిషి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ తగ్గే ఉంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు. దాన్ని ఏమంటాం? వినయం అంటాం. నిజంగా వినయం అనేటువంటి ఆ గొప్ప లక్షణానికి, ఆ గొప్ప క్యారెక్టర్కి మనకు బాగా కనిపించేటువంటి మహానుభావుడు యేసుప్రభు. మొదటగా మనం చూస్తే బైబిల్లో ఆయన కంటే గొప్పగా వినయం కలిగిన వాడు, ఆయన కంటే గొప్పగా తగ్గించుకున్నవాడు మానవ చరిత్రలోనే మనకు కనబడడు. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంతగా తగ్గించుకున్నాడో ఒక మాట ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకునే మాట ఎప్పుడు కూడా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలను ఒక్కసారి జాగ్రత్తగా చదువుకుందాం ఈ సమయంలో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు? యేసుప్రభు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఆయన ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, 2 దేవునితో సమానముగా ఉన్నవాడు అయినప్పటికీ దేవుని స్వరూపం లేదా దేవునితో సమానముగా ఉండటం ఆయన విడిచిపెట్టేశాడట. ఎవరయ్యా వదులుకుంటారు ఉన్నతమైన స్థితిని అని అంటే? ఎవరు వదులుకోరు. అందరూ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలని అనుకుంటారు తప్ప పైన వాడు ఒక్కొక్క మెట్టు దిక్కి కిందికి రావాలనుకుంటారా? మీలో ఎవరైనా ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు ఉన్నారండి? అందరూ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలనుకుంటారు తప్ప పైకి వెళ్ళిన వారు మళ్ళీ ఒక్కొక్క మెట్టు దిగి కిందికి రావాలని అసలు ఎవ్వరూ అనుకోరు. అందరూ కింది నుంచి పైకి వెళ్ళాలనుకునేవారే, పైనుంచి కిందికి రావాలని ఎవ్వరూ ఆశపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన కింది నుంచి పైకి వెళ్ళిన వ్యక్తి కాదు, పైనుంచి కిందికి వచ్చిన వ్యక్తి. పై స్థాయి నుంచి తాను కింది స్థాయికి ఆయన తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ దేవునితో సమానముగా ఉన్న స్థితిని విడిచిపెట్టేశాడు. అయ్యా, మరి దేవునితో ఇక్కడ ఈక్వల్గా ఉన్నావు, దేవునితో సమానంగా కూర్చున్నావు ఇక్కడ. మరి దేవునితో సమానంగా కూర్చున్న నువ్వు ఇప్పుడు వెళుతున్నావు కదా భూలోకానికి. ఎలా వెళతావు మరి అంటే, నువ్వు అక్కడికి వెళితే ఈ స్థాయి పోతుంది, ఈ హోదా పోతుంది, పర్వాలేదు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చేటువంటి పాత్ర ఏంటంటే, నీకు ఇచ్చేటువంటి ఏమంటారు, నీకు ఇచ్చే ఆ స్థాయి ఏంటంటే చెప్తున్నాడు, మనిషిగా నువ్వు వెళ్ళాలి. పర్వాలేదు, మనిషి రూపం తలుచుకుంటాను, మరలా మనుషులలో దాసుని స్వరూపం నీకు ఇస్తాను అన్నాడు. అసలు దేవునిగా ఉన్న స్థాయి ఏంటి? పోనీలే అది వదిలేసి మనిషి రూపంలో ఇచ్చినా పర్వాలేదు, కానీ మనుషులలో కూడా మరలా లీస్ట్ పొజిషన్ ఏంటంటే దాసుడు స్వరూపం అన్నాడు. ఆ రోజుల్లో ఆ మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో ఉన్న సంస్కృతి ఏంటంటే మనుషులను కొన్ని వర్గాలుగా విభజించేవారు. మనుషులను కొన్ని వర్గాలుగా విభజించినప్పుడు అందులో ఆఖరి వర్గం, ఆఖరి నీచమైన దిగువ స్థాయి వారిని అసలు మనుషుల్లాగానే చూడరు, మనుషుల్లాగానే ట్రీట్ చేయరు. వారే ఎవరు అంటే దాసులు. అయ్యా, ఇదే కదా ఇక లీస్ట్ పొజిషన్. ఇంతకంటే ఇంకా ఏదైనా ఉంటే చెప్పు, అందులోకి వెళ్ళిపోతాను నేను, అందులో కూడా నేను వెళ్ళిపోతాను, అది కూడా నేను పొందుకుంటాను అని అంతగా తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. గొప్పవాడుగా ఉన్న ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. దీన్ని ఏమంటాము అని అంటే వినయం. మీకు అర్థమైందా? వినయము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం గర్వము లేనటువంటి స్థితి. యేసుప్రభు ఎక్కడ కూడా ఆయన గర్వించినట్లుగా మనకి ఎక్కడా కనబడదు. ఎక్కడ ఆయన జీవితంలో ఎక్కడ మీరు చూడండి, అన్ని విషయాలు మీరు చూడండి, ఎక్కడయ్యా అంటే పడుకోవటం, ఆ దోణి అమరమును పడుకునేవాడంట. అదే కదా,
ఆయన ఒకానొక సమయంలో దోణి అమరమున ఆయన తలవాల్చుకొని నిద్రపోతున్నప్పుడు సముద్రంలో పెద్ద తుఫాను కదా, అలలు కదా, దోణి మునిగిపోతుంది కదా, శిష్యులు వచ్చి లేపుతారు కదా. ఎక్కడయ్యా నువ్వు పడుకున్నావు అని అంటే, ఇదిగో దోణి అమరమున పడుకున్నాడంట మహానుభావుడు. అయ్యా ఎక్కడయ్యా రాత్రి మీరు ఉంటున్నారు అని అంటే, అదిగో ఆ కొండపైకి వెళ్ళిపోయి ఆ కొండపైన తలదాల్చుకుంటున్నాను అన్నాడంట. అయ్యా ఏంటయ్యా అసలు మీరు ఎక్కడ ఉంటారో పర్మనెంట్గా చెప్పండి అని అంటే, అదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుకోవడానికి స్థలము లేదు అనేసాడు. అంటే ఈ సృష్టిని చేసిన సృష్టికర్తగా కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా అయితే కలగలేదో, ఆయనకి ఈ సృష్టిలో తలవాల్చుకోవడానికి కూడా ఏం లేకుండా అయిపోయింది. అంటే ఏంటి ఆయన పొజిషన్ ఏంటి, ఆయన ఇక్కడికి రాకముందు ఆయన స్థాయి ఏంటి, కానీ ఇక్కడికి వచ్చాక ఆయన ఎలా జీవించాడు. దీన్ని వినయం. ఆయన కంటే ఎవరండి గొప్ప చెప్పండి? యేసు ప్రభు కంటే ఎవరు గొప్ప? ఏ విషయంలో గొప్ప తెలియదు. కానీ మనుషులు చూస్తుంటే ఎక్కడ కూడా తగ్గింపు కనబడటం లేదు, ఎక్కడ కూడా వినయం కనిపించడం లేదు. అందరూ ఎవరికి వారుగా ఏమనుకుంటున్నారు అని అంటే, మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అనేటువంటి ఫీలింగ్తో ఉంటున్నారు తప్ప, ఏ పాటి వాళ్ళ మనం ఆయనతో కాలి గోటికి కూడా సరిపోం. ఏ విషయంలో కూడా ఆయన కాలి కింద ఉన్నటువంటి ఆ దుమ్ముకు కూడా సరిపోలేనటువంటి జీవితాలు మనవి. కానీ ఎంత అతిశయపడుతుంటాము అంటే, ఎంత గర్విస్తుంటాము అని అంటే, మనం చాలా సందర్భాలలో ఏంటంటే మనం కింద కూర్చోవడానికి ఇష్టపడం. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీరు చూడండి, సంఘంలో ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఎంతగా ఇబ్బంది పడుతుంటారంటే, రే నీకు వీడియో పెడతాను ప్లే చేయది. ఎంత ఇబ్బంది పడుతుంటారు. నేనేంటి, నా స్థాయి ఏంటి, ఇది నేను చేసే పనా, ఈ పని నాకు చెప్తారా, నేను మా ఇంట్లో నేను ఎలా ఉంటానో మీకు తెలుసా అని కొంతమంది, నేను మా ఆఫీస్లో నా స్థాయి ఏంటో మీకు తెలుసా అని ఇంకొంతమంది, నా క్యాడర్ ఏంటో మీకు తెలుసా అని మరికొంతమంది, నా నెల జీతం ఎంతో తెలుసా అని రకరకాలుగా మాట్లాడుతుంటారు కదండి. అంటే సంఘానికి వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా ఏ విషయంలో కూడా అస్సలు తగ్గించుకోరు. కానీ ఆయన ఏంటండి ఇంతగా తగ్గించుకున్నాడు. ఆయనకంటే ఏ విషయంలో ఎందులో మనం గొప్ప అంటే, నిజంగా చెప్తున్నాను, క్రీస్తును వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు, విన్నవారు కాదు, అర్థం చేసుకున్నవారు, గ్రహించిన వారు, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే తగ్గింపుతో ఉంటాయి. వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారి జీవితాల్లో మనకు వినయమే కనబడుతుంది. మొన్న ఒక వీడియో పంపించారు, నిజంగా యూట్యూబ్లో ఉంది. అది హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. హెబ్రోను సంఘానికి వెళ్ళేటువంటి ఒక పెద్ద ఆయన రక్షణలోనికి వచ్చినటువంటి కొత్తలో సంఘానికి వెళ్ళారు. చూడగానే పాస్టర్ గారు, నేను మా ఆఫీసులో ఏమంటారు ఆయన్ని, గ్రేడ్ 1 గెజిటెడ్ ఆఫీసర్ ఆ టైప్లో పిలుస్తారు కదా, నేను అంత ఆ పొజిషన్ కదా నాది. ఇప్పుడు నేను వెళ్ళగానే నాకు స్వాగతం చెప్తారేమో, వెళ్ళగానే నాకు కుర్చీ వేస్తారేమో, వెళ్ళగానే నాకు షాలో కప్పుతారేమో, వెళ్ళగానే నాకు దండేస్తారేమో, వెళ్ళగానే నా కోసం చాలా గొప్పగా మాట్లాడతారేమో, చాలా ఊహించుకొని వెళ్ళాడు. వెళ్ళగానే షాక్ అయింది. అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది ఆయనకు. ఏమైందో నేను చెప్పడం కంటే మీరు వింటేనే బాగుంటుంది. ఆయన మాటల్లో నాకు ఎందుకో మీరు వింటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి విందాం, ఒక 2 నిమిషాలు ఉంటుంది అది. మొత్తానికి ఆ సంఘంలోకి వెళ్ళేటప్పటికి తెలిసిన ఆయన ఎవరో కనిపించారట. రాగానే, తమ్ముడు చాలా సంతోషం, ముందుగా వచ్చావు కదా, పరిచర్య చేయి, సంఘంలో పరిచర్య చేస్తే దేవుడిని దీవిస్తాడు అని ఆయన ఎవరు చెప్పగానే, సరేలే పరిచర్య అన్నారు కదా, సంఘం కదా, మందిరమే కదా, చేస్తే దేవుడు దీవిస్తాడు కదా, నిజమే కదా. పాపం ఆయన అనుకుని చేయడానికి ఇష్టపడ్డాడట. సరేలే, నాకున్న స్థాయిని బట్టి, నాకున్న క్యాడర్ని బట్టి ఏ బుక్ స్టాల్ దగ్గరనో వేస్తారేమోలే డ్యూటీ అనుకున్నాడట. బుక్ స్టాల్ దగ్గర కాదని చీపురు ఇచ్చేసి బాత్రూమ్స్ కడగండి అనేసారట. కాసేపు షాక్ అయ్యాడు. ఇప్పుడు కడగలేదంటేనేమో చూసావా విధేయత లేదు అని అంటారు, కడగడానికేమో మనసు ఒప్పుకోవటం లేదట. సరే అని చెప్పేసి ఇక మొహమాటం కొద్దీ
ఎక్కడ మళ్ళా కడగకపోతే, ఎక్కడ నాకు విధేయత లేదని నా మీద ఎక్కడ ప్రసంగం చేస్తారేమోనని, లేదా దేవుడి దృష్టిలో మళ్ళీ ఎక్కడ నేను దోషిని అయిపోతానేమో, చెప్పిన తర్వాత కూడా చేయకపోతే అని భయంతో మొత్తానికైతే చీపురు పట్టుకొని మొదటి బాత్రూమ్ కడిగాడట, రెండో బాత్రూమ్ కడిగాడట, మూడో దగ్గరికి వెళ్ళేసరికి లోపల నుంచి పాట వినపడుతుందట. సంతోషమే సమాధానమే అనుకుంటూ బాత్రూమ్ కడుగుతున్నారట. పోనీ నేను ఒక్కనే అనుకున్నాను, మరెవరో కూడా లోపల ఉండి పాపం ఇదే పని చేస్తున్నారు కదా అని ఒకవైపు సంతోషం, మరొక వైపు భయం. ఏంటి ఆ భయం అని అంటే, ఆ కడిగేవాడు ఎవడో నాకంటే చిన్నోడైతే ఆడ నన్ను చూస్తే బయట నా పరిస్థితి ఏంటి, ఈ విషయం బయట అందరికీ తెలిస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి మొహం, కొంచెం ఇబ్బంది పడుతున్నాడట. మొత్తానికి ధైర్యం చేసి ఏమంటే అతను కడిగేసి ఆ మూడో బాత్రూంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేసరికి ఈయన షాక్ అయ్యాడట. ఈయన చూసి ఆయన కాదు, కడిగిన ఆయన చూసి ఈయన షాక్ అయ్యాడు. ఎందుకు అని అంటే, ఈయన కంటే కూడా 2-3 క్యాడర్లు ఎక్కువట. ఆయన వయసులో పెద్దవాడు, ఉద్యోగంలో కూడా 2-3 క్యాడర్లు ఆయనకి ఎక్కువ. అప్పుడు అనిపించింది ఆయనకు, నిజంగా చాలా ఆయనే షేమ్గా ఫీల్ అయ్యాడు అని చెప్తున్నాడు కదా. నాకు ఏమనిపించింది ఆ మాటల్లో, అది ఏమంటే ఒక 2-3 వారాలు అలా కంటిన్యూ అయిపోయింది. 3 వారాల తర్వాత ఏమో మరలా వచ్చినప్పుడు, ఓకే గత 3 వారాలు మీరు అక్కడికి అడిగారు కదా, రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని వేరే వైపు షిఫ్ట్ చేస్తున్నామని అంటే, పోనీలే అక్కడి నుంచి వేరే దానికనంటే మళ్ళీ బుక్ దగ్గరకో సంఘం లోపల పరిచయకు ఏదో అప్పగిస్తారనుకుంటే, లేదు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండాలి అనేసారట. అంటే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనే అది. ఎక్కడి నుంచి? బాత్రూమ్స్ దగ్గర నుంచి చెప్పుల స్టాండ్ దగ్గరికి ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు బాత్రూంలు కడగబట్టి, ఆ రోజు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండబట్టి ఆయన చెప్తున్న మాట కదా స్వయంగా, ఈరోజు దేవుడు నన్ను ఎంత దీవించాడో, ఎంత ఆశీర్వదించాడో దానికి మీరే సాక్ష్యంగా ఉన్నారు అని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఆయన. అలా అని ఏ చదువు లేనివాడు కాదు, ఏ ఉద్యోగం లేనివాడు కాదు, బాగా చదువుకున్నవాడు, ఉద్యోగంలో గ్రీన్ పెన్ వాడేటువంటి క్యాడర్ అయింది, గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఈ పరిచర్య ఏదైతే ఉందో సంఘంలో చేసే ఈ పరిచర్యకు పోటీ ఉండదు. ఎవరైనా కానీ బాత్రూమ్స్ కడిగే దగ్గర నేను కడుగుతానని ఎవరైనా వస్తారండి? మనం చెప్పాలండి పర్టికులర్గా. చెప్పుల స్టాండ్ దగ్గర ఎవరుంటారు అంటే నేనుంటాను అంటారండి? ఉండరండి. పోనీ మొత్తం ఊడవాలండి, మొత్తం గుడ్డ పెట్టాలండి, తుడవాలండి అని అంటే మేము చేస్తామండి అని పోటీకి వస్తారా? రారండి. బిహైండ్ కర్టన్ మినిస్ట్రీ ఇది. అంటే తెర వెనుక జరిగేటువంటి పరిచర్య ఇది, కనిపించే పరిచర్య కాదు ఇది. ఎవరు పాట పాడతారంటే పోటీ ఉంటుందా? ఎవరు పాడతారు మీలో పాట అంటే పాటకు పోటీ ఉంటుంది. ఎవరు ప్రార్థన చేస్తారంటే ప్రార్థనకు పోటీ ఉంటుంది. మీరు ఎవరు చదువుతారు అని అంటే దానికి పోటీ ఉంటుంది. ఎవరు రొట్టె ద్రాక్షరసం ఇస్తారంటే దానికి పోటీ ఉంటుంది. ఇక ఎవరు వాక్యం చెప్తారంటే 10 చేతులు లేస్తాయి. ఎవరు బాత్రూమ్ కడతాడో ఒక చేయి లేవదు. అంటే ఈ స్టేజీ పరిచర్య ఉంది, స్టేజీ మీద చేసేది ఉంది చూసారా, దీనికి ఉన్నంత తెర ముందు కనిపించే పరిచర్యకు ఉన్నంత పోటీ తెర వెనుక జరిగేటువంటి పరిచర్యకు లేదు. కానీ ఒక విషయం చెప్పాడు కదా ఆయన, నిజంగా చాలా గొప్ప పరిచర్య ఇది అనేసాడు. ఎందుకంటే భవిష్యత్తులో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆయన దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఒక గొప్ప స్థాయికి నన్ను తీసుకెళ్ళాలి అని అంటే గొప్ప పరిచర్య ఇది. అలా అని దీన్ని తక్కువ చేయటం కాదు. మన స్థాయి ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతేనే దేవుడు నేను గొప్ప స్థాయికి తీసుకొని వస్తాడు. నేను డైరెక్ట్ రావడమే నేను వేదికని ఎక్కేస్తే, రావడమే నేను మైక్ పట్టేసుకుంటే, రావడమే తెర ముందు కనిపించాలనుకుంటే అది చాలా దారుణం. అది రెండవది ఏంటంటే, అలాంటి వారి వలన వారి ఆత్మీయ జీవితం పతనం అయిపోద్ది. అలాంటి మనసున్న వారి వలన వారి కుటుంబం పతనం అయిపోతుంది ఆత్మీయంగా. అలాంటి మనసుంటే సంఘాలు కూడా పాడైపోతాయి. కానీ ఇలాంటి మనసున్నటువంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఆ సంఘాలు ఆత్మీయంగా ఎదుగుతాయి, వారి కుటుంబాలు ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఉంటాయి, వారి జీవితాలు కూడా ఎవరు అందుకోలేనంత ఉన్నతంగా ఉంటాయి. దీన్ని ఏమంటారు అని అంటే వినయం. నేను వినయం అనేది వచ్చింది కనుక నాకు సడన్గా గుర్తొచ్చింది. యాక్చువల్గా లేదు థాట్, ఇది మాట్లాడుతున్నప్పుడు సడన్గా నాకు ఎవరో పంపించారు ఒకప్పుడు, అందుకే ప్లే చేశాను.
యేసు ప్రభు అది ఎంత తగ్గింపు కదా ఆయనలో. ఆయన పరలోకంలో ఎంత గొప్పవాడుగా ఉన్నాడు, అంత గొప్పవాడుగా ఉన్నటువంటి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. అందులో మనిషి అంటేనే దేవుడు మనిషిగా రావటం అని అంటే ఎవరండి వస్తారు? అందులో మరల దాసుడు స్వరూపం అనంటే ఇంకెవరు వస్తారు? ఎన్నోసార్లు చెప్తుంటాము, ఇక్కడ పని ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రకటన చేస్తుంటాం కదండి సంఘంలో. అయిపోయిన తర్వాత ఇసుకొని ఓకే, అప్పుడే ఎప్పుడు ఉండవు కదా పని, అప్పుడప్పుడే ఉంటాయి. ఎప్పుడో 2-3 సందర్భాల్లో ఉంటాయి పనులు, ఎప్పుడు ఉండే పరిచర్య కాదు కదా ఇది. కానీ చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తుంటాను, నేను అబ్జర్వ్ చేసి వదిలేశాను, ఇంకా దేవుడు చూసుకుంటాలే అని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు చెప్పినా చేసేవాళ్ళే చేస్తుంటారు, ఇచ్చేవాళ్ళే ఇస్తుంటారు, వచ్చేవాళ్ళే వస్తుంటారు. మిగతా వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేము, చెప్పగలమే తప్ప ఎవ్వరి చేత ఏది మనం బలవంతంగా చేయించలేము, చేయించకూడదు కూడా అనిపిస్తుంటుంది పని విషయంలో. కారణం ఏంటంటే ఏదైనా స్వేచ్ఛగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అది దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడి కొరకు చేస్తున్నాను అన్నట్టుగా చేయాలి. అదే కదా కొలసి పత్రికలో అంటాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో, కొలసి పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలలో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరు ఏమి చేసినను, మీరు ఏమి చేసినను సంఘంలో, అదే కదండి దేవుని కొరకు మీరు ఏం చేసినా అని అర్థం. ప్రభు కొరకు మీరు ఏమి చేసినా, ప్రభు కొరకు మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తం కాదు. వద్దు, నా కోసం మీరు చేయకండి. ఉపేందర్ అన్న కొరకు మీరు ఏది చేయాల్సిన పని లేదు. ఉపేందర్ అన్న చెబుతున్నాడు అని అంటే అది దేవుని పని అయితే మీరు చేయొచ్చు, నా పని అయితే అది మీ ఇష్టం. కానీ దేవుని పని ఒకవేళ చెప్పాడా, ఖచ్చితంగా చేయండి. అది మందిరానికి సంబంధించిన పని ఖచ్చితంగా చేయండి, అది సేవకు సంబంధించిన పని ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అది నాది కాదు, అది మీరు తండ్రి అని పిలుస్తున్నారు కదా ఆయన్ని, మరి మీ తండ్రి పని కదా అది. పరలోకమందున్న మా తండ్రి అని ఏ తండ్రిని మీరు నోరారా పిలుస్తున్నారో, ఏ తండ్రికి మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ తండ్రిని బట్టి ఇక్కడికి వచ్చారో, ఏ తండ్రిని బట్టి ఈ సహవాసంలో ఉన్నారో, ఆ తండ్రి పని అనేటువంటి ఆలోచన మీకుంటే పోటీ ఉంటుంది పనిలో. నేను చేయాలి ఆ పని, నేను చేయాలి ఆ పని. లేదు అని అంటే పని మనం చేయలేకపోతున్నామంటే, పనికి రాలేకపోతున్నామంటే, పనికి ఇవ్వలేకపోతున్నామంటే, పని శ్రద్ధగా చేయలేకపోతున్నామనంటే ఒకటే, ఆ పని మీరు నిజంగా మీ తండ్రి పనిగా మీరు ఎంచలేదు. నా మాట అది ఇబ్బందిగా ఉన్నా, అది మిమ్మల్ని సరిచేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీ మీద కోపంతో కాదు, ద్వేషంతో కాదు. మీరు నా సొంతవారు, నేను మీ సొంతవాడిని. మనమంతా కూడా ఒక కుటుంబంలో ఉన్నాం. నేను ఎంత దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానో, మీరు అంతే భక్తిగా, మీరు అంతే దేవునికి దగ్గరగా ఉండాలి. నేను ఎంతగా దేవుని దగ్గర నుంచి ఫలాన్ని ఆశపడుతున్నానో, మీకు అంతే ఫలం రావాలి దేవుడి యొద్ద నుంచి అని కోరుకునేటువంటి మనసుతో చెప్తున్నాను. ఇక ఇందులో కూడా నేను ఈ క్షణంలో నేను మీతో చెప్పగలను తప్ప మాటికి నేను మీ గురించి చెప్పలేను, ఎక్కడా నేను మీ గురించి మాట్లాడను లేను. ఏదున్నా ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలంలో మనం అంతా కూడుకున్నాం కనుక సంఘముగా ఇది పరిశుద్ధ స్థలం అంటున్నాం. స్థలం కాదు ఇక్కడ ముఖ్యం, మనం కూడుకున్నాం కనుక దీన్ని పరిశుద్ధ సంఘము అన్నాం కనుక పరిశుద్ధ స్థలం అన్న పదాన్ని ఉపయోగించాను. ఇక్కడ మాట్లాడటమే, ఎందుకంటే ఇక్కడ ఆయన ఉన్నాడు, మీరు ఉన్నారు, నేను ఉన్నాను. కనబడుతున్న మనమే కాదు ఇక్కడ ఉన్నది, మరలా మర్చిపోకండి మీరు. కనబడుతున్న మనమే కాదు, కనిపించని దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు. దేవుడు లేడా ఇక్కడ మన మధ్య? ఉన్నాడు మన మధ్య. ఆయన లేడనుకోండి, ఆరాధన ఎవరికి చేస్తున్నట్టు? ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం? దేవుడు చేస్తున్నాం. ఇక్కడ దేవుడు లేడండి, లేనప్పుడు ఎవరికి మరి ఆరాధన? నువ్వు పాడే పాట ఎవరి కోసం పాడుతున్నావు? దేవుడి కోసమే కదా. అంటే దేవుడు ఉన్నాడు అన్న భావనతోనే కదా నువ్వు పాడుతున్నావు పాట. నీ జిహ్వ ఫలాన్ని అర్పిస్తున్నావు, నీ గొంతును నువ్వు వినిపిస్తున్నావు దేవుడి కోసం. అంటే ఇక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ కనిపించిన అదృశ్యశక్తిగా ఇక్కడ ఉన్నాడు. అందుకు నీ గొంతు నువ్వు వినిపిస్తున్నావు, ఆయన కోసం పాడుతున్నావు. అంటే ఇప్పుడు దేవుడు ఎదురుగా కూర్చున్నాడు సింహాసనం మీద అన్నప్పుడు నువ్వు పాడకుండా ఉండగలవా? ఉండలేవు పాడకుండా.
నువ్వు ప్రార్థన చేయకుండా ఉండగలవా? ఆయన ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు నువ్వు లేటుగా రాగలవా? అసలు రాలేవు, నువ్వు ఆలస్యంగా రాలేవు కూడా. ఎప్పుడు మనకు ధైర్యం వస్తుందనంటే ఆయన ఇక్కడ లేడు అని అనుకున్నప్పుడు మాత్రమే. ఆయన ఇక్కడ లేడు అనుకున్నప్పుడు నువ్వు సెల్లు చూసుకుంటావు బైబిల్ పేరుతో. ఆయన ఇక్కడ లేడు అనుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతావు. లేదండి ఇక్కడ దేవుడు కూర్చున్నాడండి సింహాసనం మీద, ఆయన ఆరాధించడానికి నేను వచ్చాను, నా ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు, నా ఆరాధన కోసమే ఆయన కూడా వచ్చి మాతో ఉన్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు అన్ని జాగ్రత్తగా ఉంటాయి. అన్ని విషయాల్లో మనం చాలా అలర్ట్గా ఉంటాం. మన చెవిలోకి వాక్యం తప్ప ఇంకేది వినదు, ఏది వినపడదు కూడా. అంత అటెన్షన్గా ఉంటాం ఇక్కడ ఉన్నప్పుడు. అలానే ఏ పనైనా మనం ఏది చేస్తున్నా అది సంఘం విషయంలో, దేవుని విషయంలో అది ఎలా చేయాలి అంటే చెప్తున్నాడు ఆయన, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక అది ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ఎంత బాగుంది చూసారండి. మనుషుల నిమిత్తం వద్దు, నా కోసం వద్దు. నేను కూడానండి మీకోసం కాదండి, వాస్తవానికి నా తండ్రి కోసమే చేస్తున్నాను ఈ పని. నేను ఆయన కోసమే చేస్తున్నాను, మీకోసమే చేస్తున్నాను అనే సంగతి ఆయనకు తెలుసు. నేను మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మీరు కాదు కదా నాకు ప్రతిఫలం ఇచ్చేది. మీరు నన్ను ఓకే చేసినా ఆయన ఓకే చేయలేదనుకోండి, ఎందుకు? వేస్ట్ అయిపోతుంది కదా అంతా. మీరు ఓకే చేసినా ఆయన ఓకే చేయకపోతే నా ప్రయాస, నా ప్రయత్నం అంతా వ్యర్థం. ఎన్నోసార్లు మాట్లాడుకుంటుంది, ఎన్నో సందర్భాలలో మీతో చెప్తున్నదే. ఎంత ఏమండి, రాత్రి వచ్చేసరికి 4 పడుకునేసరికి 4:30 అయింది పడుకునేసరికి. కండ్లన్నీ మంటలు, కండ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్. కూర్చొని వెళ్ళిపోవటం అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. మళ్ళీ లేవాలి, చదవాలి, సిద్ధపడాలి, మళ్ళా మీ మధ్యలో రావాలి, సమయానికి రావాలి. మళ్ళీ నేను లేటుగా వస్తే చూసారా చెప్పేవాడు లేటుగా వచ్చాడు అని మళ్ళీ మీరెక్కడ అనుకుని నన్ను చూసి మీరు ఇంకెంత లేట్ అవుతారో ఆ భయం ఉంటుంది మాకు. నన్ను చూసి నేను లేటుగా రావడం చూసారనుకోండి, మీకు ఏమైపోతుంటుందని అంటే ఇంకేంటండి చెప్పి ఆయన లేటుగా వచ్చేసరిలేండి, మనం ఇంకొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు అని మీరు దీన్ని ఎక్కడ అలసుగా తీసుకుని మళ్ళీ మీరెక్కడ లేటుగా వస్తారని ఆ భయానికి నన్ను చూసి మీరు ఇంకా దేవుని దగ్గర అవ్వాలి తప్ప సంఘానికి ఆరాధనకి మీరు ఇంకా చేరువవ్వాలి. కానీ నన్ను బట్టి మళ్ళీ మీరు ఇదైపోతే నా దేవుని ఏం సమాధానం చెప్పుకోవాలి? గొంతు సహకరించదు, కళ్ళు సహకరించవు, మాట్లాడడానికి ఏమండి శక్తి లేదు, నిలబడే ఓపిక లేదు. అయినా ఎందుకు అనంటే ఇదంతా కూడా ఏంటంటే చేసేది ఆయన కోసం. నేను ఆయన కోసం చేసే దేంట్లో కూడా ఏం మాత్రం కూడా తక్కువ చేయకూడదు. మనస్ఫూర్తిగా చేయాలి, గొప్పగా చేయాలి. నాకు బాగోలేదని నేను వాక్యం ఏదో చెప్పేద్దాం, 2 మాటలు చదివించేసి పంపించేద్దాం, అమ్మో ఎంత నేరస్తున్నైపోతా నేను దేవుడి దృష్టిలో, ఆయన దృష్టిలో ఎంత దోషినైపోతా నేను. కనుక నా పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని, ఈ బాధ్యతను ముమ్మటికి ఆయన మెచ్చుకునే విధంగా నేను చేయాలి. ఇదే కమిట్మెంటు, ఇదే ఆలోచన మనందరికీ ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడండి ఆయన. ఏ మాట మళ్ళీ చూస్తారు, ఆ మాట చూడ ఎంత మంచి మాట. నిజంగా మీరు ఏమి చేసినను, మీకు అప్పగించిన పనిలో మీరు ఏ పని చేసినను అది మనుష్యుల నిమిత్తం వద్దు. మనుషులు చూస్తారు అనో. మేము వస్తున్నామని అంటే పనిలో లేనివాడు కూడా వచ్చాక పని చేస్తుంటాడు. మేము వస్తున్నాము అని అంటే అప్పటి వరకు ఏమండి ఒళ్ళు వంచని వాళ్ళు కూడా ఒళ్ళు వంచుతారు. అప్పటి వరకు మేము వస్తున్నాం అనేసరికి ఎక్కడున్న వాళ్ళు పరిగెత్తుకొని వస్తుంటారు. అవి మాకు కనబడుతూనే ఉంటే మేము చూస్తూనే ఉంటాం. సరే కొన్ని సందర్భాల్లో మా కళ్ళు కప్పొచ్చేమో కదా, దేవుని కన్ను కప్పలేరు కదా. అది చాలా తప్పు కదా అది. అందుకే మీరు ఏం చేసినా మనుషుల కోసం వద్దు, నా కోసం వద్దు, ఇంకెవరి కోసం వద్దు, ఇంకెవరి కోసమో వద్దు. మీరు చేసేది ఏదైనా దేవుడి కోసం చేయండి అంటున్నాడు ఆయన. మనుషుల నిమిత్తము కాక, ఆ మాట చదవండి ఎంత బాగుందో. మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. నా పని నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను, నాకేం బాగోలేదు అయినా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అలానే మీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది కూడా మీరు మనస్ఫూర్తిగా చేయండి. ఇదంతా ఎందుకు అంటే పరిచర్య గురించి వచ్చింది.
అలా మన స్థాయి ఏంటో, మన గొప్పతనం ఏంటో అవన్నీ బయట. సంఘంలోకి వచ్చామా, మనమంతా పరిచారకులం, మనమంతా దాసులం. ఏ పనైనా చేసేయాలి, ఏ పనైనా చేయాలి. ఇంకా మాట్లాడితే చెప్పాను కదా, ఒక క్రమం, ఏమన్నా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనం ఎదగాలి. 1వ తరగతి, 2వ తరగతి, తర్వాత 3వ తరగతి, తర్వాత 4వ తరగతి. ఇప్పుడు 1, 2, 3, 4, 5 తరగతులు లేకుండా తీసుకెళ్ళి డైరెక్ట్గా 6వ తరగతిలో కూర్చోపెడితే ఏమో ముద్దయిపోతాడు. సంఘంలో కూడా సమస్యల కారణం ఎవరంటే కింది నుంచి వచ్చారు, బాత్రూంలకు అడిగేటువంటి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వలన సంఘానికి కానీ, ఏమంటే నిజంగా క్రైస్తవ్యానికి కానీ ఎప్పుడు సమస్య రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే కూడా సమస్యకు ఎవరు కారణం అవుతారు అని అంటే, కింది లెవెల్ నుంచి రాని వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సడన్గా వాళ్ళ వల్ల సమస్యలు. నిజంగా బాతులు కడిగిన అనుభవం ఉందా? చీపురు పట్టి ఊడ్చిన అనుభవం ఉందా? సంఘంలో ఒళ్ళుంచి చెమటోడ్చి చేసిన అనుభవం ఉందా? కొన్ని సంవత్సరాలు. ఈ అనుభవం ఉంటే చాలా భక్తి కలిగి ఉంటారు. ఈ అనుభవం ఉంటే అసలు వారి ఆత్మీయ జీవితం ఒక పతాక స్థాయికి చేరుతుంది. వారి కుటుంబం ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా, ఒక పెద్ద ఆయన మాటలు కూడా మీకు వినిపించాను. అంటే పరిచర్య చేసేవాడు వినయం కలిగి ఉంటాడు అని చెప్పడానికి. పరిచర్యలో ఏముంటుంది? వినయం ఉంటుంది. అయిపోలేదు, 2వ భాగం ఉంది, వచ్చే వారం మాట్లాడతాను. సమయం అయిపోయింది, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి, మీ మాటలు ముఖ్యంగా మీరు ఎంత గనులో, ఎంత ఉన్నతమైన స్థలములో నివసించేవారో, ఎంత పరిశుద్ధులో, ఎంత నిత్యులో, అయినప్పటికీ కూడా మీరు మా మధ్య నివాసం ఉండాలి అని అంటే మాకు ఉండవలసిన 2 క్యారెక్టర్స్, 1 వినయము, 2 దీన మనసు. వినయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. వినయం నిజంగా పరిపూర్ణమైనటువంటి వినయానికి పరిపూర్ణమైనటువంటి నిదర్శనం, నిలువెత్తుగా మాకు కనిపించే మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నిజంగా ఆయనలో ఉన్న వినయం అమోఘం, అద్భుతం. ఎంతగా ఆయన తను తగ్గించుకున్నాడు చూస్తుంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతగా తగ్గించుకున్న ఆయన ఎలా బ్రతికాడు, ఎలా పరిచర్య చేశాడు ఈ భూమి మీద అన్నప్పుడు, ఆయన కంటే ఏ విషయంలో మేము అందరం కూడా ఏ విషయంలో గొప్పవాళ్ళు. ఆయన లేకపోతే మాకు బతుకు లేదు, ఆయన లేకపోతే మాకు జీవితం లేదు నాయన. ఆయన బట్టే కదా సంఘం, ఆయన బట్టే కదా మేము క్రైస్తవులం అయ్యాం. ఆ మహానుభావుడే అంత గొప్పవాడై ఉండి అన్ని పక్కన పెట్టి ఇంతగా తగ్గించుకున్నప్పుడు మాకున్నవి ఏ పాటిది? మాకున్న జ్ఞానం ఏ పాటిది? మాకున్న ఉద్యోగం ఏ పాటిది? మాకున్న సంపాదన ఏ పాటిది? అసలు ఎందులో మేము ఎక్కువ తండ్రి? అన్నింటిలో కూడా దేనికి పనికిరాని వాళ్ళం మేము. ఈ ఆలోచన, ఈ స్పృహ మాకుంటే మేము అందరి ఎడల, ముఖ్యంగా సంఘంలో మీ పట్ల మేము ఎప్పుడు కూడా తగ్గింపుతోనే ఉంటాం, వినయంతోనే ఉంటాం. అలా ఉండేటువంటి మనస్సు మీ పిల్లలుగా మా బ్రతుకు కాలమంతా మాకు ప్రసాదించమని కోరుతూ, మరో వారం కలుసుకునే వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.